చీకటినే చీల్చుకు వస్తాడు, చిరునవ్వుతో నిజానే చెబుతాడు. అడుగడుగున రహస్యాల జాడలో అతడే డిటెక్టివ్ మార్క్. ముసుగుల్లో దాగిన మాయలు, మాటల్లో నిక్షిప్తమైన గాయాలు, కళ్ళలో మెరుపై మెదడులో పదునై నిజాన్ని వెతికే వీరుడు ఇతనే. చీకటినే చీల్చుకు వస్తాడు, చిరునవ్వుతో నిజానే చెబుతాడు. అడుగడుగున రహస్యాల జాడలో అతడే డిటెక్టివ్ మార్క్. అడుగులు వేస్తే ఆధారాలే, అలజడి రేపే ప్రశ్నలే, చూపులో చతురత గుండెలో ధైర్యం, నేరానికి శిక్షే అతని న్యాయం. నీడలా వచ్చి నిజం చూపి నేరాన్ని నిశ్శబ్దంలో బంధిస్తాడు. మార్క్ పేరు వినగానే మోసగాళ్ల గుండెల్లో గుబులు మొదలవుతుంది. చీకటినే చీల్చుకు వస్తాడు, చిరునవ్వుతో నిజానే చెబుతాడు. అడుగడుగున రహస్యాల జాడలో అతడే డిటెక్టివ్ మార్క్. ఒరే 202 చెప్పరా 302 కేసు దొరికింది. ఎక్కడ్రా? అదిగో శవం. మనకు దొరికిన వరం ఎవడో అచ్చి చేసి పారిపోయినట్టున్నాడు రా. పదరా. హత్య చేసి పారిపోక పోలీసులు వచ్చినంత వరకు ఉంటారనుకున్నావా? ఉండరా, ఎస్సీ గారికి ఫోన్ చేద్దాం. వద్దురా, ఎస్సీ గారికి ఫోన్ చేయండి. ఎస్సీ గారికి ఫోన్ చేస్తే ఈ క్రెడిట్ అంతా ఆడే దొబ్బేసి సీఏ అయిపోతాడు. నిజమే. మనం మాత్రం బీట్ కానిస్టేబుల్ గా ఇక్కడే ఉంటాం. ముందు ఆ డిటెక్టివ్ కాల్ చేయి. ఎవడు పేరు చెప్తే శవాల దగ్గర క్లూలు మరమరాల్లా దొరుకుతాయో, ఎవరు పేరు చెబితే నేరస్తులు ఆస్తులు అమ్ముకొని పారిపోతారో అతడే డిటెక్టివ్ మార్క్. హలో, ఎస్ డిటెక్టివ్ మార్క్ స్పీకింగ్. మీకు లొకేషన్ పెట్టాను, చూసారా? మీరు పెట్టిన లొకేషన్ ఎక్కడ చూపించలేదే. అక్కడ పొడుగ్గా తాడి చెట్టు కనబడుతుందా? కనిపిస్తుంది. ఆ పక్కనే శవం కనబడుతుంది. చూడు, ఆ తాడి చెట్టు పక్కన శవం కనిపిస్తుందట. చూసినా వెళ్ళి. ఓకే బాస్. బాస్, ఇక్కడ తాడి చెట్టు పక్కన ఏ శవం లేదు బాస్. ఏ శవం లేదా? లేదు బాస్. హలో, మీరు ఏ తాడి చెట్టు కింద చెప్తున్నారు? అదే మార్క్, తాటికాయలు కాస్తాయి కదా, ఆ తాడి చెట్టు గురిండే. ఆ తాటికాయలు కాసే చెట్టు కింద మేము ఉన్నాం. ఇంతకీ ఆ తాటి చెట్టుకి ఎన్ని కాయలు ఉన్నాయి?
రెండు ఉన్నట్టున్నాయి. మేమున్న తాటి చెట్టు కింద రెండో ఉన్నాయి. ఇప్పుడు మీరు ఏ తాటి చెట్టు పక్కన ఉన్నారో ఎలా తెలుస్తుంది? ఓ పని చేయండి, మీరు చెట్టు ఎక్కి ఆ రెండు తాటికెళ్ళి కోసేయండి, సరేనా? అలాగే మార్క్. ఒరే 202 శవం పారిపోయిందిరా. అందుకే శవాన్ని ఎవడో ఒకడు గట్టిగా పట్టుకోవాల్సింది. పద ఎదుగుదాం. నాకు తెలిసి శవం టాయిలెట్ కి వెళ్ళి ఉంటదిరా. పర్మిషన్ అడిగితే ఇద్దాం కదరా. మార్క్ ఫోన్ చేస్తున్నారు. హలో మార్క్, ఇక్కడ శవం పారిపోయింది. Damn it. నాకు తెలిసి ఆ శవం 100 మీటర్ల కంటే ఎక్కువ దూరం వెళ్ళదు. ఒరే 202 ఆ, అదిగో శవం, ఆ. పదరా పట్టుకుందాం. అమ్మయ్యా. చెప్పెళ్ళాలి కదరా. ఇంతకీ టాయిలెట్ పోసుకున్నాడో లేదో. నువ్వు పోయించరా. ఆ డిటెక్టివ్ మార్క్ కి లొకేషన్ పెట్టు. మార్క్ గారు, లొకేషన్ పంపించాను, మీరే చూసిరండి. వీళ్ళు ఎవరికైనా సిగరెట్ కాల్చి అలవాటు ఉందా? అయితే కాల్చండి. సార్, మార్క్ గారు, వీడిని ఎవరు చంపారో చెప్పండి సార్. రై ఏం చూస్తున్నారా? చూస్తున్నాను బాస్. బైనాకులర్ తో చూడరా. ఓకే బాస్. ఓకే బాస్. సార్, ఎవరు సార్? ఎవరు సార్? సార్, ఎవరు సార్? ఎవరు సార్? దొరికారు సార్? ఎవరు సార్? ఈయన చంపిన 2 వ్యక్తులు. ఎవరు సార్? ఎవరండి? ఆయన మొహం మీద, బాడీ మీద స్పష్టంగా 2 ఫింగర్ ప్రింట్స్ కనిపిస్తున్నాయి. పెద్దవాళ్ళ సార్? మీవేరా? ఎవరు సార్? ఆ బాడీ మీద మీ ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయిరా. అవే సార్. మావెందుకుంటాయి సార్? ఉన్నాయి కాబట్టి మేము ఉన్నాయన్నా. ఎవరైనా ఈ క్రైమ్ సీన్ లో పుట్ట చేతిలో బాడీ టచ్ చేస్తారా? ఇప్పుడు మేము ఏం చేయాలి సార్? చూడండి, శవం దొరికిందంటే ఐబొమ్మలో కొత్త సినిమా వచ్చినట్టు కాదు, అంత సంబరపడిపోకూడదు. హంతకులు అయ్యారు. శిక్ష పడుతుంది. మీకు యావజ్జీవ కారాగార శిక్ష పడుతుంది. మీ భార్యలు మిమ్మల్ని వదిలేసి విడాకులు ఇచ్చారు. సమాజం మిమ్మల్ని అందరూ హంతలుగా గుర్తిస్తారు. సార్, మాకు ఏం చేయాలి సార్? మార్గం చెప్పండి సార్. దీనికి అంతటికి ఒకటే మార్గం. చెప్పండి సార్. ఆ శవం మళ్ళీ తిరిగి నడిచి రావాలి. ఆ చంద్రుల్లో సుక్క, ఈ ఇందులో ఉంది సుక్క, ఏ ఒళ్ళంతా ఆడింది పెద్దగా. ఏ జిగిరి 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 శవానికి తాగు పడిపోయినోడికి తేడా తెలియదు. మీరే పోలీసులు రా, మీరే రా. ఈడేం టికెట్, ఈడేం మార్కు. గొప్ప దొరికెళ్ళా.
మందు బాబులం మేము, మందు బాబులం, మందు కొడితే మేము మగరాజులం. తాగుపోతంటే ఎందుకంత సులకనా, తాగి ఆగేది పచ్చి నిజం గనకనా. అరే మందేస్తే ముందు వెనక లేదన్నా, ఈ మందు తాగినోడే పెద్ద గొప్పోడన్నా. ఏ మంచిగా ఉంటే బాగుంది. కూర్చోంటే ఒళ్ళంతా కిక్కేస్తుంది. నీ చూపులు నాపై మత్తెక్కించి పిచ్చెక్కిందే. నీ బాటలు చూస్తుంటే ఒళ్ళంతా ఊగిందే. ఒళ్ళని పట్టి నేనే తాగి పిచ్చైపోయాదే. చూపే కిక్కెక్కించింది. ఈ మందే నాకు సర్వం అయిందే. వద్దురా పాట పాడుకున్నారా. తాగుతా పుల్లుగా చిల్లుగా పసిపాపల పాకుతూ వెళ్ళరా చిన్నారి బాబులా. తాగుతా పుల్లుగా చిల్లుగా. బాస్ ఒక విషయం అడుగుతాను చెప్తారా? ఎవరు కనిపెట్టారు బాస్ ఈ కోట్లు ఈ హ్యాట్లు? డిటెక్టివ్లు ఈ కోట్లు వేసుకొని తిరగాలని రూల్ ఎవరు పెట్టారు బాస్? ఈ ఆంధ్రాలో ఎండలు చూస్తే మండిపోతున్నాయి, చాలా వేడిగా ఉంది. అసలే రోహిణి కార్తులు అంట. రోహిణి అంటే అమ్మాయి కాదు, రోహిణి కార్తులు ఎండలో. మరేం లేదురా, ఆ, ఈ డిటెక్టివ్లు అందరూ అమెరికాలో ఉంటారు కదా, ఆహా, వాళ్ళకి చలి -డిగ్రీలు ఉంటుంది. ఉమ్, వాళ్ళకి మరి తప్పదు కదా ఈ కోట్లని. అయినా ఇండియాలో కూడా ఉమ్, వాళ్ళకి యూనిఫామ్ ఉంటారు కదా, ఉమ్, పోలీసులు, లాయర్లు, ఉమ్, మన డిటెక్టివ్. ఉమ్. కాబట్టి మనం మెయింటైన్ చేయాలి. ఓకే బాస్. ఓకేనా? ఛీ, ఏంటి బాస్ ఇది? ఒక చిన్న పాప కూడా మనల్ని బొడబొక్కలో అనేసింది. ఎండ కూడా కోట్లు మండిపోతుంది. నాకు అసలు ఈ జాబే వద్దు.